సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేసిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. నిందితుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్న సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 20 బృందాలు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రస్తుతం ముంబై పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేసిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. నిందితుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. బాంద్రా స్టేషన్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు. దాడి జరిగిన 30 గంటల తర్వాత ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేసిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. నిందితుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. బాంద్రా స్టేషన్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలించాయి. దాడి జరిగిన 30 గంటల తర్వాత ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. మరోవైపు ఈ దాడిలో ఇతనొక్కడేనా మరెవరైనా పాత్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. బాంద్రా పోలీస్ స్టేషన్ కు నిందితుడిని తరలిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ పై ఆ దృశ్యాల్ని మనం చూడొచ్చు. సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేసిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. ముంబై పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. బాంద్రా స్టేషన్ లో నిందితుడిని గుర్తించిన పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలించాయి. దాడి జరిగిన 30 గంటల తర్వాత ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తరలిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. నిందితుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేశాడు. 2.5 అంగుళాల కత్తి స్పైన్ దగ్గర ఉండిపోయింది సైఫ్ అలీ ఖాన్ కి. నిన్న సర్జరీ చేసి కత్తిని తొలగించారు డాక్టర్స్. ప్రస్తుతం ఆ నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు, ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ దాడిలో ఇతనొక్కడేనా మరెవరైనా పాత్ర ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి చేసిన ప్రధాన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. బాంద్రా స్టేషన్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలించాయి. దాడి జరిగిన 30 గంటల తర్వాత ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. మరోవైపు ఈ దాడిలో ఇతనొక్కడైనా మరెవరైనా పాత్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం ఆ నిందితుడికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఎక్స్క్లూజివ్గా నిందితుడిని పోలీసులు పట్టుకొని స్టేషన్లో తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. నిందితుడిని బాంద్రా పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇతనొక్కడి పాత్రే ఉందా మరెవరైనా ఉన్నారా ఇందులో అని చెప్పి పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం స్టేషన్లో ఉన్నాడు నిందితుడు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఉన్నారు. రమేష్ వైట్ల, మొత్తం మీద 30 గంటల తర్వాత సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన ప్రధాన నిందితుడిని పట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ